స్టార్ హీరోల సినిమాలకు పనిచేసే ఛాన్స్ లభిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ వదులుకోరు. అది కూడా చారిత్రాత్మక చిత్రమైతే తమ పేరు కూడా టాలీవుడ్లో నిలిచిపోతుందనే ఉద్దేశంతో ఇతర ప్రాజెక్టులన్నీ సైతం పక్కన పెట్టేసి దాని మీదే ఫోకస్ పెడతారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని స్వయంగా తనే వదులుకున్నారు. బాలయ్య మైల్ స్టోన్ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి వైదొలిగాడు. మొదట్లో ఈ మూవీ కోసం ట్యూన్ సెట్ చేయడంలో బిజీ అయ్యాడు. కానీ ఉన్నట్లుండి ఈ ప్రాజెక్టు నుంచి అతడు తప్పుకున్నాడు. దీంతో యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా కంగుతింది. ఆ హిస్టారికల్ మూవీ నుంచి దేవి ఎందుకు బయటకొచ్చాడు అనే విషయమై తీవ్ర చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే దేవి గురించి ఓ టాక్ వినిపించింది. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150తో పాటు ఇతర ప్రాజెక్టులను సైతం కమిట్ అవ్వడంతో డేట్స్ కుదరక బాలయ్య మూవీని వదులుకున్నాడని ఓ వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. కానీ అసలు కారణం అది కాదని సమాచారం. బన్నీ తాజా చిత్రం దువ్వాడ జగన్నాథం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. నిజానికి మెగాస్టార్ మూవీ సెట్స్ మీదకి వెళ్లినప్పుడే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడంలో బిజీ అయిపోయాడు. ఇక షూటింగ్ సమయంలోనే అన్ని పాటల్ని అందించేశాడు. 1-2 నెలలకే పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి కూడా అదిరిపోయే థీమ్లను వినిపించాడట. అవి బాగా నచ్చేయడంతో వాటిని యూనిట్ ఫైనల్ చేసేసింది. ఈ లెక్కన ఆ మూవీ తర్వాత దేవి ఖాళీనే. ఈ సమయంలోనే శాతకర్ణికి సంగీతం అందిస్తాడనుకుంటే అతనికి బన్నీ హరీష్ శంకర్ కాంబోలో రూపొందే డీజే మూవీ ఆఫర్ వచ్చింది. బన్నీతో దేవికి మంచి సాన్నిహిత్యం ఉండడంతో ఆ రాక్ స్టార్ శాతకర్ణిని వదిలేసి డీజే మూవీ వైపు మొగ్గు చూపాడట. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. బాలయ్య మూవీని దేవి వదులుకోవడానికి అసలు కారణం బన్నీ సినిమానేనని అంటున్నారు. దీనిపై దేవి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి. పరిశ్రమ ఒక్కసారిగా కంగుతింది. ఆ హిస్టారికల్ మూవీ నుంచి దేవి ఎందుకు బయటకొచ్చాడు అనే విషయమై తీవ్ర చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే దేవి గురించి ఓ టాక్ వినిపించింది. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150తో పాటు ఇతర ప్రాజెక్టులను సైతం కమిట్ అవ్వడంతో డేట్స్ కుదరక బాలయ్య మూవీని వదులుకున్నాడని ఓ వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. కానీ అసలు కారణం అది కాదని సమాచారం. బన్నీ తాజా చిత్రం దువ్వాడ జగన్నాథం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. నిజానికి మెగాస్టార్ మూవీ సెట్స్ మీదకి వెళ్లినప్పుడే స్టార్ హీరోల సినిమాలకు పనిచేసే ఛాన్స్ లభిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ వదులుకోరు. అది కూడా చారిత్రాత్మక చిత్రమైతే తమ పేరు కూడా టాలీవుడ్లో నిలిచిపోతుందనే ఉద్దేశంతో ఇతర ప్రాజెక్టులన్నీ సైతం పక్కన పెట్టేసి దాని మీదే ఫోకస్ పెడతారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడంలో బిజీ అయిపోయాడు. ఇక షూటింగ్ సమయంలోనే అన్ని పాటల్ని అందించేశాడు. 1-2 నెలలకే పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి కూడా అదిరిపోయే థీమ్లను వినిపించాడట. అవి బాగా నచ్చేయడంతో వాటిని యూనిట్ ఫైనల్ చేసేసింది. అది మాత్రం ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని స్వయంగా తనే వదులుకున్నారు. బాలయ్య మైల్ స్టోన్ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి వైదొలిగాడు. మొదట్లో ఈ మూవీ కోసం ట్యూన్ సెట్ చేయడంలో బిజీ అయ్యాడు. కానీ ఉన్నట్లుండి ఈ ప్రాజెక్టు నుంచి అతడు తప్పుకున్నాడు. దీంతో యావత్ తెలుగు చిత్ర